gentlemen, boys and girls, and crazy fans, here comes the Power King, and we call him Gabbar Singh. నాకు అర్థం కాదండి, ఇక్కడ వేసారు వెనక వేసారు, అవి బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అర్థం కాదు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎక్కడికి పెట్టుకొచ్చారంటే Here comes the god of Patas, YouTube star Sudhakar! తొక్కలో అమ్మాయి చూసింది, ఇక వెనుకొచ్చి తీసిట్లా అంటే అమ్మాయి చూసింది అక్కడ. మనం కంటెంట్లోకి వెళ్దామా? కంటెంట్ వదిలే, నీ టెంట్ లోపల ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. అద్భుతమైన కంటెంట్ ఉంది, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మామూలుగా ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటాడు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. అసలు మనిషి ఎలా మాట్లాడాలి? జోక్ చెప్పరా అంటే నీ సోది చెప్తావు. అదే ఇదే జోకు. అయితే అమ్మతో ఎలా మాట్లాడాలి? ప్రేమగా మాట్లాడాలి. నాన్నతో ఆప్యాయంగా మాట్లాడాలి. లవర్ తో మాట్లాడాలి. ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడాలంటే పటాస్ లాగా మాట్లాడాలి. రాజకీయ నాయకులతో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ భార్యతో మాత్రం అస్సలు మాట్లాడు. ఎలా ఉంది జోక్? ఎలా ఉంది ఫస్ట్ జోక్ ఇది? ఇంకో జోక్ పెళ్ళకపోతే మళ్ళీ వచ్చేస్తా. అయితే ఒక ఫ్యామిలీలో ప్రాసతో ఒక పాట పాడుకుంటున్నారు. ఎలా పాడుకుంటు చూడు. నాన్న నాన్న అమ్మకు ఏదో కడుపు నొప్పి వచ్చిందంట, ఉండే అది విన్నా అమ్మకు ఏమో పంటి నొప్పి వచ్చిందంట, అది విన్నా చెల్లికి ఏమో పన్ను పోటు వచ్చిందంట, ఇది విన్నా తర్వాత మాకు గుండెపోటు వచ్చిందంట. ప్రాస ఎలా ఉంది? ప్రాస ఇది ఈడ ప్రాస ఉందిరా. ప్రాస అంటే డైలాగ్ లో డెలివరీలో ప్రాస ఎలా ఉంటది? డైలాగ్ లో డెలివరీలో ప్రాసన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాం మాకే తెలియదు. ఒక్క నిమిషం, మళ్ళీ అయిపోయిందా ప్రాస? అయిపోయిందా ఈ ప్రాస ఇంతటితో కావాలి. ఇప్పుడు చెప్పు సుధా, నేను బెటరా ఆయన బెటరా? నీ పిండి బెటర్. పిండి నేను వెనకాల ఎవరు కనిపించకుండా పేపర్లు వేస్తే నేను వద్దురా వద్దురా అని అంటుంటే ఇప్పుడు పిండి పెట్టరంటావా? జోక్ పేలితే మేము వెయ్యం. జోక్ పేలితే మీరు వేయద్దు, జోక్ పేలకుంటే వేయాలి, అంతే కదా? స్టూడెంట్స్ మీరే భార్య భర్తలు. భర్త అంటుంది, ఏమండి నాకు పార్క్ వెళ్ళాలండి. భర్త అంటున్నాడు, పార్క్ వెళ్దామా? పార్క్ నేను ఒక్కనే వెళ్ళొస్తాను, వెళ్ళి అక్కడ ప్రకృతి అందాలను నీకు వచ్చి చెప్తాను, ఎలా ఉంది జోక్ అన్నాడు. సినిమాకైనా వెళ్దామండి, సినిమాకి నేను ఒక్కనే వెళ్తాను, ఆ సినిమా స్టోరీ వచ్చి నీకు చెప్తాను. ఎలా ఉంటుంది అంటే బానే ఉంటుంది, కానీ మీరేంత అలా చేస్తున్నారంటే, ఓకే నాకు ఆకలిస్తే అన్నం పెట్టంటే, ఓ పని చేస్తే చెప్పు, నేను భోజనం చేస్తాను, ఆ రుచి ఎలా ఉందో నీకు చెప్తాను వినండి అని చెప్పి. వాళ్ళని అడుగు, వాళ్ళు చేయలేము. ఇది దేవుడికి, ఇది దేవుడికి, ఇది జోక్ దేవుడికి. ఇప్పుడు ఇది కూడా దేవుడికి. ప్లీజ్, ఇప్పుడు జోక్ చేస్తున్నా. ఒక జోక్ ఏంటంటే, ఒక తండ్రి ముగ్గురు పిల్లల్ని పిలిచాడు. పిలిచి, నాన్న జోక్ చెప్తున్నా, నేను మెల్లిగా పూసి
నేను తక్కువ తిన్నానా? ఒక తండ్రి ఏం చేశాడంటే తన ముగ్గురు పిల్లల్ని పిలిచాడు. ఒరే మీరు మమ్మీని బాగా సతాయిస్తున్నారు. ఎంత సతాయిస్తున్నారంటే అమ్మ ఏదైనా పని చెప్తే వినట్లేదు. ఎవరైతే ఒక 1 వీక్ సైలెంట్ గా ఉంటారో మీకు ఈ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. డాడీ ఒక విషయం చెప్తాము, ఈ 1 వీక్ మేము సైలెంట్ గా ఉండలేము, మా వల్ల కాదు. ఆ సైలెంట్ గా ఉండేది నువ్వే కాబట్టి అందుకే గిఫ్ట్ నీకు ఇస్తున్నా అని చెప్పాడు. ఇదే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా. భర్త ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఏమండి సైలెంట్ గా మాట్లాడుతున్నాడు, సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడు చెప్పండి. చెల్లెలతో మాట్లాడుతున్నాడు. చెల్లెలతో మాట్లాడుతున్నాడు. మరి చెల్లెలతో మాట్లాడితే గట్టిగా మాట్లాడచ్చుగా. సీక్రెట్ సీక్రెట్ లో మాట్లాడతారండి అంటే అప్పుడు నేను మాట్లాడేది మీ చెల్లెలతోనే అని చెప్పాడు. చెల్లెలతోనే అని చెప్పాడు. ఏం అద్భుతంగా ఉంటదిరా, ప్రతిసారి అద్భుతంగా అంటారు, పిండి కొట్టించుకుంటున్నావు. మాకు పిండి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఎనీవేస్ ఈ జోక్ తర్వాత ఇంకా ఉంటామో లేదో నాకు తెలియదు కానీ మీరు మాత్రం చూస్తూనే ఉండండి ప్రతిరోజు శ్రీ మురళీమోహన బెల్ రైస్ బట్ హాస్పిటల్ చూపిందాస్. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. ఒరే నా పెళ్ళంకి వంట వచ్చురా, కానీ అది వంట చేయకుండా నాకు ఇబ్బంది పెడుతుందిరా, రోజు వంట చేసుకోలేక చచ్చిపోతున్నాను రా. ఇంకో ఫ్రెండ్ అంటున్నాడు, నా పెళ్ళాన్ని కొంటారాదురా, కానీ రోజు వంట చేసే ఇబ్బంది పెడుతుందిరా. దేవుడా 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 భగవాన్